అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి మార్చి 12 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మకర రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో, వీరి యొక్క శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాము. ప్రతికూలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతలను చేసుకోవాలంటే పరిహారాలు కూడా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి రేపటి దిన ఫలితం ప్రకారము ఈ రాశి వారికి రేపటి వచ్చిన శుభవార్త ఎంతో శక్తినిస్తుందండి. ఇక ఈ రాశి వారి రేపటి ఎదురయ్యేటువంటి కొన్ని సంఘటనల గురించి అయితే మాట్లాడుకున్నట్లయితే కనుక రేపటి రోజున ప్రధానమైన అంశంలో భాగంగా సాయంత్రం మీకు అన్ని రకాల ఒక వార్త అనేది రాబోతుంది. ఆ వార్త దేనికి సంకేతం అంటే శుభవార్తన అశుభవార్తన, అసలు రేపటి రోజున మీ జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి కొన్ని పరిస్థితుల గురించి, కొన్ని మార్పుల గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నట్లయితే కనుక మీరు ఎంతో గంభీరంగా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు. కానీ ఏంటంటే మీ లోపల మాత్రం సున్నితమైనటువంటి మనసు ఉంటుందండి. ఎన్నో కన్నీళ్ళు, అలాగే ఎన్నో రకాల బాధలు ఉన్నాయి. పైకి ఉన్నటువంటి భగవంతుడికి మాత్రమే తెలుస్తుంది మీ మనసు. ఎప్పుడు నేను చెప్పేది నిజం అనిపిస్తే మీకు అంత ఖచ్చితంగా కూడా మీ మనసులో ఆలోచించుకోండి. మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే మీ ప్రాణాలైనా ఫణంగా పెడతారు. మీ దగ్గర 10 రూపాయలు ఉందనుకోండి, వాటిలో రూపాయలైనా సరే మీరు 9 రూపాయలు కష్టంలో ఉన్న వారికి ఇచ్చి మీరు ఆ 1 రూపాయిని మీరు సర్దుకునే రకాలన్నమాట. మీ జీవితంలోకి వచ్చే స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, వారి కోసం మీరు చేయనటువంటి త్యాగాలు లేనటువంటి తిరిగి లేని మీకే లేదని దక్కిందంటే కేవలము మోసం, అవమానము అవునా కాదండి? అంటే అవసరం ఉన్నంత వరకు మిమ్మల్ని దేవుళ్ళ చూస్తారు. మీ దగ్గర ఉన్నంత కూడా గుంజేసుకుంటారు. వాళ్ళ పనులు అయిపోయిన తర్వాత కనీసం మీరు ఉన్నారా చచ్చారని కూడా తిరిగి వెనక చూడడం లేదు. పైగా మీ వెనకాల మీ గురించి తప్పుగా మాట్లాడము, వాడేం చేశారులే, వాడికి ఏ చేతో కాదు అని మమ్మల్ని అంత రుద్దించినట్లుగా మాట్లాడము, ఇవన్నీ కూడా మీ గుండె పైన చేశాయి. దీని అంతటి కారణం ఏంటంటే చెప్పాలంటే అండి, మీకు ఒక గుణపాఠం అనేది భగవంతుని నేర్పించాలని చెప్పుకోవాలి. అంటే మీరు స్ట్రాంగ్గా ప్రాక్టికల్గా అన్ని విషయాలు ఇలా ఉంటాయని చెప్పేసి భగవంతుడు మీకు చూపించాడు. అలాగే మీరు అంటే మీ కర్మను, మీ శ్రమను ఆ భగవంతుడు మాత్రం నమ్ముకోవాలండి. అయితే మీరు ఏంటంటే ఒకరి కింద బానిసలా ఎప్పుడూ బ్రతకడం మీకు ఇష్టం ఉండదు. మీకేంటో స్వేచ్ఛ కావాలి, న్యాయపక్షాన్ని మీరు నిలబడతారు, ఎక్కడ తప్పు జరిగినా ఎదిరిస్తారు. అందుకే మీకు శక్తులు కూడా ఎక్కువగానే ఉండాలండి. అంటే ముక్కుసూటిగా మీరు మాట్లాడతారు కాబట్టి మీ మాటలు అవతల వ్యక్తులకి బాణాల్లా గుచ్చుకుంటాయి. కానీ మీ మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. ఒక కొబ్బరికాయలాగా పైకి కఠినంగా ఉన్న లోపల అత్యంత మధురమైనటువంటి జలం లాంటి మనసు అనమాట మీది. అయితే గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉందండి. దానిని కర్మగ్రహణ శక్తి అంటారు. ఒక మంచి పవర్ అనమాట. అంటే ఏంటంటే మీరు ఎవరికైనా మీ చేతులు దానం చేసినా లేదా మీ వస్తువులు ఎవరికైనా ఇచ్చినా మీ శరీరంలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్టం అనేది అవతల వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అదే సమయంలో అవతల వ్యక్తికి ఉన్నటువంటి దరిద్రము, ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందుకే గమనిస్తున్నానండి, మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తే ఆ డబ్బులు తీసుకున్నవాడు ఎంతో ఆనందంగా అభివృద్ధి వస్తాడనమాట. కానీ అప్పు ఇచ్చినటువంటి మీరు మాత్రం అప్పుల పాలపై ఆ డబ్బులు తిరిగి మీకు దక్కక మీరు అడగలేక కుమిలిపోతూ ఉంటారు. డబ్బులు ఇచ్చినటువంటి పాపానికి వారే మీరు చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి అయితే మీ జీవితంలో ఇదంతా 90% ఇప్పటికే జరుగుతుందండి. అంతేకాకుండా మీ జీవితంలో చాలా జరిగాయి కూడా. అంటే డబ్బులు ఇస్తే తిరిగి మళ్ళీ వెనక్కి రాకపోవడము, మీరు కష్టపడితే మళ్ళీ ఆ డబ్బులు మీరు సంపాదించుకోగలుగుతారు. కానీ ఏంటంటే ఒక వస్తువును మాత్రము మీరు ఎట్టి పరిస్థితుల్లో రేపటడం ఇతరులకు ఇస్తే మీరు పోగొట్టుకున్నది ఆ డబ్బైనా, బంగారమైనా, ఏదైనా కానీ తిరిగి మరలా మీ దగ్గరికి అయితే రాదండి. అంటే సనాతన ధర్మంలో గరుడ పురాణంలో కర్మ పిపాపక సంహితలో ఈ వస్తువులు మార్పిడి గురించి భయంకరమైన కొన్ని నిజాలు కూడా ఉన్నాయి. అంటే మనం వాడే ప్రతి వస్తువుకి ఒక శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి అతుక్కొని ఉంటుందండి. కాబట్టి ముఖ్యంగా శనిదేవుని యొక్క కృపకు పాక్షులుగా అంటే మాత్రం ఖచ్చితంగా కూడా మనము అంటే అన్ని రకాలు కూడా మీరు అంటే శనిదేవునికి సంబంధించి అంటే నల్ల వస్తువులు కానీ, చెప్పులు కానీ, నల్లటి గొడుగులు కానీ దానంగా ఇవ్వటం వల్ల మనము కర్మ ఫలితాలు ఖచ్చితంగా తొలుగుతాయండి. అంటే పేదవాళ్ళకి అన్నం పెట్టినా కూడా మన కర్మ ఫలితాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఖచ్చితంగా కూడా మీ రాశివారు అంటే మీకున్న దాంట్లో కాకపోయినా కూడా మీ స్తోమత మేరకైనా కనీసము ఏదో ఒకటి మీరు దానం చేయటం వల్ల మీ కర్మ ఫలితాలు ఖచ్చితంగా తీరుతాయండి. ముఖ్యంగా మీరు శ్రీదేవుని కృపకైతే ఖచ్చితంగా పాత్రలవుతారు. అలాగే
మీరు వస్తువులు ఏమైనా సరే అండి బలంగా వస్తువులు లక్షితమై ఉంటారన్నమాట. అందు కాబట్టి మీరు ఉస్తింగానో ప్రేమతో అటువంటి ఇవ్వకూడదు. కొన్ని వాటిని అటువంటి ఇస్తే మాత్రం మన పత్రానికి మనం నాంది వేసుకున్నట్లే అవుతుందండి. ఇంట్లో లక్ష్మీదేవి కూడా నిలవదనమాట. సంపాదించిన డబ్బు కూడా నిశ్చలంగా ఖర్చు అయిపోతుంది. ఇంట్లో ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలతో మనశ్శాంతి లేకపోవడము, ఆ కారణంగా రోగాలు రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనం ఎంత కష్టపడినా కానీ ఒక అడుగు ముందుకు కూడా వేస్తే 10 అడుగులు వెనక్కి పడుతూ ఉంటాం. అయితే అసలు ఏ వస్తువు ఏమిటో ఎప్పటో ఇవ్వకూడదు అనేటువంటి వస్తువు ఏంటి, అసలు రేపు కాకుండా ఎప్పుడు కూడా ఇవ్వకూడదు అనమాట వస్తువు ఏంటో తెలుసుకుందాము. కానీ మీరు ఎవరికి కూడా ఇవ్వకూడదండి ఒక వస్తువు. మీ శరీరంలో చెమటలు పీల్చుకున్నటువంటి, మీరు వాడి విడిచిపెట్టినటువంటి ఈ పాత పాదరక్షలు అంటే చెప్పులు లేదా బూట్లు, మీరు పాతగా ఉన్నటువంటి మీ బట్టలు, ముఖ్యంగా మీరు ధరించిన నల్ల దుస్తులు, మీరు పగినటువంటి తలగడ, ఇటువంటివి ఎవరికి కూడా దానంగా ఇవ్వకూడదు. దీని వెనుకున్నట్టు ఒక రహస్యం గురించి కూడా తెలుసుకుందాం. సాధారణంగా మన పాత బట్టలు దానం చేయడం మంచిదే అని మనకు అనిపిస్తుంది. కానీ జ్యోతిష్ శాస్త్రం ప్రకారము శని భగవాన్ యొక్క స్థానము మనిషి యొక్క పాదాల్లో ఉంటుందండి. కాబట్టి మీకు ఎప్పుడు కూడా ఏంటంటే కొంత శని భగవాన్ యొక్క అనుగ్రహం అనేది మీకు తక్కువగా ఉంది. కాబట్టి చెప్పులు భూమికి మన శరీరానికి మధ్య ఉన్నటువంటి విద్యుత్ ప్రవాహాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. కాబట్టి మనం రోజు నడిచేటప్పుడు మన పద గుండె కూడా మన శరీరంలోకి వచ్చినటువంటి ఆ నెగిటివ్ కర్మను మన దరిద్ర పదార్థాలు గ్రహిస్తూ ఉంటాయి. అలాగే మనం పోయినటువంటి తలగడ, మనం రాత్రంతా ఆలోచనలన్నీ కూడా మన తల నుండి వెళ్ళేటువంటి ఎనర్జీని గ్రహిస్తుంది. కాబట్టి మన బట్టలు, మన చెమటను అవన్నీ కూడా పీల్చుకుంటాయి. కాబట్టి ఆ వస్తువును కూడా మనకు పొడి చేత్తో వాడినటువంటి పాత చెప్పులు కానీ, వాడిన బట్టలు కానీ, మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, లేదా పని వారికి కూడా నేరుగా చేతితో ఇవ్వకూడదంటండి. అలా మన వస్తువులు ఎవరికైనా నేరుగా చేతికి ఇచ్చినా వారం రోజుల నుండి మన జీవితంలో ఎన్నో రకాల మార్పులు మొదలవుతాయి. ఉన్నట్టుంటే మన ఇంట్లో ఒక పెద్ద ఖర్చు కూడా ఎక్కువ అవుతుంటుంది. మనం దాచుకున్న డబ్బు ఆసుపత్రి పాలవుతుంది, లేదా ఎవరికైనా మనల్ని దారుణంగా మోసం చేయడం జరుగుతుంది. మనం చేస్తున్న వ్యాపారం ఒక్కసారిగా ఆగిపోవటము, ఉద్యోగులు ఎవరితో గొడవలు జరగటము, ఆ కారణంగా భార్యాభర్తల మీద మనస్పర్ధ రావటము, ఇలా అన్ని రకాల అంటే ఏడుస్తూ కూర్చోవడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి. అయితే నేను ఎవరికి ఏ ద్రోహం చేయలేదు, అందరికీ మంచి చేస్తాను, మరి నాకు ఎందుకు ఈ కర్మ అని చెప్పి భగవంతుని మనం నిందిస్తూ ఉంటాం. కానీ తప్పు ఎక్కడ జరిగిందనేది మనకు అర్థం కాదండి. మన చేతులతో మనమే మన దరిద్రం కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఇదే కాదండి, మీరు ఉచితంగా ఇవ్వకున్నటువంటి కొన్ని వస్తువులు కూడా ఉంటాయి. అదే సమయంలో అలాగే మీ శ్రమ అయితే ఖచ్చితంగా కూడా మీ యొక్క హార్డ్ వర్క్ అనమాట. మీరు చాలామందికి ఉచితంగా పనులు చేసి పెడతారు, గంటల పాటు వాళ్ళ కోసం కష్టపడతారు. అయితే ఉచితం అంటే ఎక్కువగా భగవంతుడి శని భగవానికి ఇష్టం ఉండదండి. కర్మకు తగినటువంటి ప్రతిఫలం ఉండాలి. మీరు ఎవరికైనా ఉచితంగా మీ సేవలు అందిస్తే మీ కర్మఫలాన్ని వారు కూడా పాలు పంచుకునే వారు అవుతారు. కాబట్టి మీరు తప్పకుండా ఏంటంటే ప్రతిఫలం తీసుకోండి. కనీసం ₹1 అయినా సరే తీసుకోండి. అప్పుడే శని భగవానుడు సంతోషిస్తాడు. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చండి, మరి తెలియక ఇన్నాళ్ళు తప్పులు చేసి ఉంటాం కదా, దానం చేసి మంచిదే కదా అని చేసి మా పాత బట్టలు, చెప్పులు, బట్టలు ఇవన్నీ కూడా ఇతరులకు ముచ్చేసాం. మరి మా జీవితం ఈ విధంగా ఉండడానికి కారణం ఇదేనా అంటారా? మరి దీని ఏదైనా చిన్నపాటి పరిహారం కూడా, లేదా మన ఇంట్లో పాత ఉంటే ఏం చేయాలి, వాటిని బయట పడేయకూడదు అని చెప్పి మీకు కూడా కొంత సందేహం అయితే కలగవచ్చు. దానికి కారణం, దానికి సంబంధించిన కారణమైనటువంటి పరిహారం గురించి కూడా చెప్తారండి. భయపడాల్సిన అవసరం అయితే లేదు. హిందూ ధర్మశాస్త్రంలో ప్రతి సమస్య కూడా ఒక పరిష్కారం ఉంటుందండి. శనిదేవుడు అత్యంత దయావంతుడు. పశ్చాత్తాపంతో స్వామిని అడిగితే క్షమించేటువంటి బోలా శంకరుడు యొక్క తత్వం అయింది. కాబట్టి మీరు చేయవలసిన పరిహారము, నియమాలు శ్రద్ధగా వినండి. నియమం ఏంటంటే, 1 పాదరక్షకులు విసర్జన. అంటే ఇదంతా కూడా ఏంటంటే మన ఇంట్లో మన వాడి పాత పడిపోయినటువంటి చెప్పులు లేదా బూట్లు ఉండే వాటిని ఎవరు కూడా చేత్తో ఇవ్వకండి. ఇక శనివారం రోజు సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత మాత్రం అస్సలు ఎటువంటి వస్తువును కూడా, అంటే ప్రతిరోజు కూడా సాయంత్రం ఎవరు కూడా ఎటువంటి వస్తువు కూడా ఇవ్వకూడదండి. చెత్తకుండి, డస్ట్బిన్ లేదా 3 రోడ్లు కలిసి చోట క్రాస్ రోడ్లోనే విడిచిపెట్టండి. ఆ విడిచిపెట్టప్పుడు నాలో ఉన్న దరిద్రపీడ, ఆ నేటివ్ కర్మ అంతా కూడా దాంతోపాటు పోవాలని చెప్పేసి మనసులో అనుకుని వాటిని అక్కడ వదిలేసి తిరిగి వెనక్కి చూడకుండా ఇంటికి రావాలన్నమాట. ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. ఈ విధంగా చేస్తే మనకు ఉన్నటువంటి ఏలనాటి శని ప్రమాణం కూడా తగ్గిపోతుంది. ఒకవేళ మీరు ఎవరికైనా చెప్పులు దానం చేయాలనుకుంటే మాత్రం కొత్తవి దానం చేయాలన్నమాట. అనాథాశ్రమంలో కానీ, లేదంటే గుడి బయట ఉన్నటువంటి పేదవారికి కానీ, ఎవరికైనా సరే మీరంటే కొత్త వస్తువులు మాత్రము దానం ఇవ్వండి. కానీ పాత వస్తువులు మీరు వాడుకొని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకండి. ఇక రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని మార్పుల గురించి తెలుసుకుందామండి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీ కండకాలు కూడా, అంటే మీరు అత్యంత ధైర్యము మరియు బలం ప్రదర్శించవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పటికే కొన్ని పీడలను, వేదనాలను అనుభవించి ఉన్నారు. అయినా మీరు మీ సానుకూల దృక్పథంతో వీటిని అధిగమించగలుగుతారు. రేపటి రోజున ప్రారంభంలో మీరు కొన్ని ఆర్థిక నష్టాలు కూడా ఎదుర్కొంటారండి. ఇది మీ యొక్క రోజు మొత్తాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఒక ఉల్లాసాన్ని ఇచ్చే సాయంత్రం గడపడానికి మీ స్నేహితులు వారు ఉండే చోటుకి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తారు. ఎవరైతే వారి ప్రేయస్కి దూరంగా ఉంటున్నారో బాగా గుర్తొస్తున్నారు. రేపటి వారు రాత్రిపూట గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకుంటారండి. కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు. మీ భాగస్వామి కళ్ళు రేపటి మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకని చెప్తాయి. రేపటి
రేపటి రోజున విద్యార్థులు వారి యొక్క సమయాన్ని ప్రేమ కొరకు వినియోగిస్తారు. దీనివలన సమయం వృధా అవుతుంది. మీ మనసు మాటను పూర్తి స్థాయిలో వినేందుకు కావాల్సిన సమయాన్ని మీ జీవిత భాష మీకైతే ఖచ్చితంగా ఇస్తారండి. అదేవిధంగా రేపటి రోజున సాయంత్రానికి అందరూ కూడా మీకు అంటే ఒక తెలియని ఒక న్యూస్ అనేది ఖచ్చితంగా మీరైతే వింటారనమాట. ఇక రేపటి రోజున మీరు మంచి కన్నా కూడా చెడు త్వరగా గెలుస్తుందని మీరైతే గుర్తుంచుకుంటారు. దీర్ఘకాలిక ప్రయాణం కోసము పొదుపు చేయడము అవసరము. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానము మీకు సంతోషకరం అయితే కాగలదండి. వారు మీ యొక్క ఆశల మేరకు ఎదిగి మీ కళను నిజం చేసే అవకాశం ఉంది. మీ ప్రేమికురాలు భావోద్వేగ సంబంధమైన డిమాండ్లకు ఒప్పుకోకండి. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పథకాలు ఫైనాన్స్ షేప్కి వస్తాయి. రేపటి మీరు వయసు రీత్యా కుటుంబంలోని పెద్దవారితో సమయం గడుపుతారు. జీవితంలో ఉండే చిక్కుల గురించి అర్థం చేసుకుంటారు. రేపటి మీ యొక్క జీవిత భాగస్వామి చెప్పే అబద్ధం మిమ్మల్ని అప్సెట్ అయితే చేయబోతుందండి. అది చిన్నదైనా పెద్దనా సరే రేపటి మీ భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపటి రోజున మీరు దత్తాస్వామి యొక్క ఆరాధన ఇలాంటి కూడా మీకు మేలు చేస్తుంది. మరి తీస్తూ జాతక ఫలితాలు తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.